అడేం చిన్నవాడు అనుకుంటున్నావా? కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. మొదటగా భూమి మీదకి ఏముండాలా? కుటుంబం ఉంది. భర్త భార్య లేనిదే సృష్టి ఉందా? లేదు. దేవుడు అనుకున్న పిల్లల్లో ఆడి కల్పన కథలు పుట్టుకొచ్చి పర్వాలేదులే, ఈ మాటే కదా పర్వాలేదు, ఏమంట ఈ చిన్న మాటే కదా పర్వాలేదు అంటాడంట. ప్రేమైన దేవుని సంగం, చిన్న మాటే పర్వాలేదు. మొన్న ఒక్క దిక్కలకి వెళ్ళాను నేను. వాక్యం చెప్పాక ఏమన్నాడు తెలుసా ఆయన? నేను అన్నాను, ఆయన ఇసులో చిన్నది ఉంది చూసుకోండి అన్నాను. ఆయన పోర్ట్లోకి వెళ్తున్నాడండి, తలకి రొంగు వేసుకున్నాడని అంటే, పోర్ట్లోకి తలకి రొంగు వేసుకోపోతే ఇబ్బంది అవుతుంది అయ్యగారు అంటే అని అన్నాడు. ఆ ఇష్టం అయితే నాకు తెలియదండి, నేను చెప్పిన మాట అయితే చెప్పేశాను, దేవుడే మాట్లాడుతున్నాడు అన్నాను. అంతేనా? ప్రేమైన దేవుని సంగమా, ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ఎముకలు ఇరిగిపోయి పక్క ఇరిగిపోయి, నేను నల్లబోడికి నెల్ల సీకుముడిలాగా అయిపోయింది, తెల్లనా మేసమని గడ్డమని ఏటర్ బాబులాగా అయిపోయింది అనుకుంటా. ఏటి మహిమంటే తాబీది మహిమ. దేవుడు స్వస్థపరిచాడండి కొళ్ళు మూసుకున్న వరకు ఇలా ఎముకల దగ్గర దేవుడు తన హస్తం వేసి ముట్టాడండి. నన్ను అన్నాడు, మోకరీలు వేసిన వెంటనే ఆయన గాయం మీద హస్తం వేయి అన్నాడు. ప్రార్థన చేశాను. దేవుడే విశ్వాసం అంది, ఆయనే స్వస్థపరచాలా. ప్రేమైన దేవుడు ఆయన స్వస్థపరిస్తే నిలబడితే నువ్వేం చేస్తావు? రొంగేస్తావా? నీకు మేకప్ వేసేస్తాడు, అగ్గిని మేకప్. దేవుని స్వస్థం కలిగిన కాక. ప్రేమైన దేవుని సంగమా, అది దేవుడు చాలా ఇష్టాల్లో మనల్ని నిలబెట్టగల దేవుడు. అది విశేషం ఏంటని తెలుసా? ఆయన సంఘంలో ఉన్న కాపరి కాడ రొంగే రొంగే ఏటి రొంగుల బాధ అంటే సంఘం అలాగే ఉంది. మనం ఇప్పుడు వచ్చాం, మొన్న కాక నిన్న వచ్చాం. మనం 3 రోజులు అవుతుంది మనం వచ్చి 3 రోజులు అవుతుంది. ఆయన వచ్చి సంవత్సరాలు అయిపోతున్నాయి, ఎక్కువ సంవత్సరాలు నిండిపోతున్నాయి. ప్రేమైన దేవుని సంగమా, మన దగ్గరకు వచ్చి అవతల సంఘటన మన కోసం ఏం చెప్పాలి? దేవుని కొరకు నడిచే వ్యక్తులు, దేవుడు గుణలక్షణం మనం చూడాలంటే ఇంకో పలానా పాస్టర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం చూడవచ్చు ఖచ్చితంగా. పలానా అమ్మ ఉంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని చాలు, ఆవిడ సంఘ పెద్ద. పలానా అయి ఉన్నాడు కదా, పలానా ఆయన దగ్గరికి వెళ్తే మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన సోలో ఆయన విశ్వాసం కొలదైన దేవుడు మనల్ని స్వస్థపడతాడు. ఒక నమ్మకం కొలితే నిన్ను కోరి కోరి రావాలా నీ దగ్గరికి ప్రార్థన. దేవుని స్వస్థం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఏమన్నాడు ఆయన? నరహాయికి అబద్ధకుడు, ఆడు ఎందును సత్యం ఉండదు, ఆడు మోసగాడు, ఆడు అబద్ధకుడికి జనకుడు. అబద్ధకుడు జనకుడు అన్నప్పుడు తర్వాత ఏమన్నాడు చూడండి, 25 నుంచి 45. నేను సత్యమైన చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు చెప్తున్నాడు, నన్ను నాలో ఎవడైనా పాపం ఉన్నదని స్థాపింపగలడా, నిరూపింపగలడా? మరి నాలో పాపము లేదని ఎవడు నిరూపింపలేనప్పుడు నా పిల్లలేగా మీరున్నారే, మీలో దోషణాలు ఉన్నాయి, మీలో ఆపత ఉందని ఎందుకు ఎవడో నిరూపింపగలడో? ఎందుకు మీరు ఆపతలోడికి అంత ఒక్కిచ్చేస్తున్నారు మీరు అండి? నేను నీతిమంతుని కనుక మీరు నీతిమంతులై ఉండండి, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడా లేదా? అన్నాడా లేదా దేవుడు? మరి నాలో ఎవడైనా పాపం ఉన్నదని స్థాపింపగలడా? స్థాపింపగలడండి ఎవడైనా? దేవుడిలో పాపం ఉందని మనలోని ఎవరైనా దేవుడిని అనగలవా? దేవుడు నీలో ఒకడు ఉందని నేను చెప్పేటప్పుడు అది ప్రభువా, ఏంటి ప్రభువా, అది నాకు తెలపండి, బయలుపరచండి అనాల. తెలుసా? సంసోను తల్లి తండ్రిను ఒక దైవజనుడు వచ్చాడని చెప్తుంది భార్య. ఎవరికి? సంసోను తండ్రితో. అసలు దూత వచ్చింది అక్కడికి,
ఏం చేయాలి పుట్టే పిల్లకంటే తల కట్టించి చేయకూడదని చెప్పింది. అలాగా మరలా వాళ్ళు ఏం చేశారు తెలుసా, అడిగారు మరలా, ప్రభువా నేను దేవుడికి మొరపెడితే మరలా దూత వచ్చి చెప్పింది, ఆడిసోలో ఆడికి మంగళకత్రి వేయకూడదు. సంసోనికి ఎన్ని జడలు జడలు ఎన్ని 7 జడలంట సంసోనికి. అంతేనా? 7 జడలేనా? ప్రేమైన దేవుని సంగమా, నేను నా యందు సత్యమే ఏమంటాడు, నేను సత్యమే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. చూడండి, దేవుణ్ణి నమ్మరంట. నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపింపగలడా? ఎవడైనా పాపం మీలో ఎందుకు? మీరు సేవకు వచ్చారు కదా, ఇంకా మీలో పాపం చూపిస్తున్నారే. మీరు సేవకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు నా పేరు పట్ల అంటే? ఇప్పుడు నేను ఎవరి పట్ల వచ్చాను? దేవుని పేరు పట్ల నేను చేస్తున్నాను. ఆయన చెప్పిన పని చేయడానికి వచ్చాను. ఆయన చెప్పిన పని చేయకుండా హంగామకి అలవాటు అయిపోని, ఇచ్చలు పెడతానికి అలవాటు అయిపోని, అట్టకారాలకి బానిస అయిపోతే ఏమంటారండి? సేవకుడు అంటారా ఎవరన్నా? ఇప్పుడు నేను ఒక సేవకుడు వచ్చాడండి, అట్టకారం చేశాను నేను. సేవకుడికి అట్టకారం తెగుతుందా? తెగదు. ఏలోకాలం చేశాను. సేవకుడు అట్టకారం చేస్తాడా? సాతానుడు అట్టకారం చేస్తాడా? సాతానుడే చేస్తాడు. సాతానుడికి అట్టకారం చేయడం వచ్చు. ఆడికి ఏంటంటే ఆడికి మొగోళ్ళ పైన పురు కలిపి, ఒక ఆడ మనిషిలో దూరిపోయి మొగోళ్ళ పైన పురు కలపడవచ్చు, ఇళ్ళలో దూరిపోయి ఆడ మనిషి పైన పురు కలపడవచ్చు. ఆడు చేసిన తీరులన్నీ 6 మార్లు. ఏదన్నా చెయ్యి, నువ్వు తప్పు లేదంటాడు ఆడు. ఇక్కడ ఏమంటాడు, నేను సత్యమే చెప్తున్నాను అన్నాడు. ఆడు నరహంతకుడు, ఆడు అబద్ధకుడు అన్నాడు. అబద్ధం ఆడొచ్చా మరి? ఆడు అబద్ధకుడు, నువ్వు అబద్ధం ఆడితే ఏమవుతుంది? ఆడికి నీకు సంబంధం తేడా ఉందా ఆడికి నీకు? నువ్వు ఆడు ఎందుకు సత్యం ఉండదు అంటున్నాడు, మరి నీ ఎందుకు సత్యం లేకపోతే ఆడికి నీకు తేడా ఉందా? లేదండి. ప్రేమైన దేవుడి సంగమా, ఎంతగా తెప్పుతున్నాడండి. ఆడు ఎందుకు సత్యం ఉండదు అందుకంటున్నాడు, నేను సత్యమే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు? ఏమంటున్నాడు చూడండి, దేవుడు అంటాడండి స్వయంగా, నాలో పాపం ఉందని, నా యందు పాపం ఉందని మీరెవరైనా స్థాపింపగలరా? రకరకాలు వచ్చాయండి. ఒక వచ్చిన తీతారండి, ఎవడో దుష్ట స్వభావం కలవాడు. ఆడికి ఎప్సారమైన లోకంలో శాస్త్రాన్ని చాలా ఆశ అండి ఆడికి. ఆడేమో లోకాన్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఈ దేవుడు నమ్మపోతే చంపేస్తాడని చెప్తాడు తెలుసా, ఈ బైబిల్ దేవుడు అని చెప్తాడండి. అలాంటి వాడులాగా క్రైస్తవుడు కాడ బ్రతికితే ఏంటి అర్థమండి? ఏముందండి? ఆడికి లోకి ఇచ్చేస్తున్నాడండి. ఎవడో చిన్నపిల్లకి వేసుకొని తిరుగుతున్నాడండి, ఊరల్లా తిరుగుతున్నాడు. గుళ్ళు కాడు నోళ్ళు తీరుతున్నా. నువ్వు ఎంత సంవత్సరాలు అయిందమ్మా దేవుడిని నమ్ముకొని? ఇక మీదట ఏమంటాడు? జై శ్రీరామ్ అంటున్నాడు. ఎవడైనా ఒక క్రైస్తవుడు అవ్వచ్చు, ఒక పాస్టర్ గారు అవ్వచ్చు, ఎక్కడైనా ఒక సేవకుడు కమ్మీస్ పెట్టుకొని అరే దేవుడు నమ్ముతావా నమ్మవా పొడసని అన్నాడా ఎవడైనా? మరి అనలేనప్పుడు ఈడే సర్వీస్ చేసేవాడా? ఈడు ఎప్సారి సంతానమా? మరి ఆడు ఎప్సారి సంతానమా? రే నువ్వు అంటావా అనవా? నువ్వు నమ్ముతావు నమ్మవా? నువ్వు అగ్రానికి ఆ బొమ్మకు మొక్కువా అనేవాడు సరిపోయి చేసేవాడా? ఈడి ఒక్క మాట కాడ శుభార్త చెప్పుకు వెళ్ళిపోతాడండి. అమ్మ ఇస్తాడు, ఇచ్చుకోపోతే మానే ఆడు శుభార్త చేస్తాడు. నువ్వెవడో ఆపడానికి? 18 సంవత్సరాలు నిండగానే ప్రతి యవనుడికి ఆడికి నచ్చిన దేవుడిని నమ్ముకోవచ్చు, ఆడు నచ్చినట్లుగా ఉండొచ్చు అనే ఏం చెప్పింది? రాజ్యాంగం చెప్తుంది. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకంటే ఇలాగ చేస్తున్నారంటే, సేవకులు ఎగతాళి చేసేవాళ్ళు సేవకులు ఎక్కువైపోయారండి తెలుసా? దేవుని అవమానపరచమన్నాడు, అన్నదండ్రులు దేవుని అవమానపరచమన్నాడు. ఇలా చేస్తున్నా తెలుసా? అపవాద సంబంధికులుగా తీరుగా అయిపోయారండి. ఆ పాటల్లో వచ్చు, ఆ శాతల్లో వచ్చి ఏ స్వభావనండి. ప్రేమైన దేవుని సంగమా, ఒక అక్క అంటుంది మూతికి అల్లా మేకప్. ఆ అక్క ఎలా ఉంటుంది తెలుసా? ఇంకో మైక్లో ఉంటుంది నల్లగా. ఇంకో ఇక్కడ ఇది కదలే, ఇది ఇంత మాలకాకలా కదలే, ఇలా ఉంటుంది. ఆ అక్క పాటలు పాడుతుంది. దేవుణ్ణి అవమానపరుస్తున్నారండి, దేవుని అవమానపరిచేస్తున్నారు. ఈరోజు ఒక అనుచరుడు వచ్చి వీడు చెప్పింది తప్పు అని అంటున్నాడంటే కేవలం ఎవరిచ్చిన లోకువా? సేవకుడు. నిజం చెప్పాలంటే బైబిల్ పెట్టుకున్నాడు అలా క్రైస్తవుడు కాదు,
సౌలో పువ్వు పట్టుకున్నాడు పూజార కాదు. సౌలో పువ్వు పట్టుకున్నాడు పూజారు ఎలా ఉంటాడు? ఎంత నింపతిగా ఉంటాడండి. వీళ్ళు పూజారులు కాదు. వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తున్న ఒక రౌడీజం స్థాపించారు ఈ మధ్యన. తెలుసా? ఆ మణిపూర్లోను ఒక ఆడమని చచ్చిపోతే అంత యుద్ధం చేశారు మొన్న. మణిపూర్లో అంతమందిని నగ్నంగా ఊరేగితే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు ఊరు కాదా? వీళ్ళు దేశం కాదేనా? మన ఇండియా దేశంలోనే జరిగింది ప్రేమైన వాళ్ళరా. ఎందుకు? నాయకుడు నాయకత్వం చేయట్లేదు, ఈరోజు సేవకుడు సేవతత్వం చేయట్లేదు. ఏమంటాడు దేవుడు? అంటున్నాడు, నువ్వు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నావా, కౌన్సిలర్ అవ్వాలనుకుంటున్నావా, సీఎం అవ్వాలనుకుంటున్నావా, ఎమ్మెల్యే ఇస్తాను, కానీ అది ఇస్తాను, అదే చెయ్యి న్యాయం. మరలా సేవలో ఉండి నువ్వు ఎమ్మెల్యేని అవుతాను, సీఎంని అవుతాను అంటే అవ్వదు. అలాగయ్యి ఒక ఆయన ఏమయ్యాడు, జయపాల్ గారు సీఎం అవుదామని చూశాడు. అవుదామంటే ఏమయ్యాడు? అందరు ఇప్పుడు జోకర్లా చూస్తున్నారు ఆయన. దేవుడు సేవకుడు అండి ఆయన, తెలుసా? ఆయన కోసం నాకు దేవుడు మాట చెప్పమన్నాడు, కానీ చెప్పడానికి నేను జీరావు, వాళ్ళు హీరావులు లోకంలో. కానీ నా దేవుడి దగ్గర నేను హీరావునే. దేవునికి స్తోత్రం కలిగిన కాక అండి. ఎవరు అన్నాడండి 2 రూపాయలు, మీరు అంతమంది కానుకలు వేస్తున్నారే, ఆవిడ దగ్గర ఉన్నది 2 రూపాయలు వేసేసిందే, ఆవిడే అసలైన హీరో అన్నాడు దేవుడు. ఏమన్నాడు అండి? సినిమాలు చూసి కథలు నేర్చుకుంటాం మనం. సినిమాలు చూసి ఎలా ఉండాలో, సినిమాలు చూసి లవ్ ఎలా చేయాలో, ఎలా ఎంతమంది జీవితాలు పాడైపోతున్నారండి. ఇప్పటికే అండి ఇద్దరు చెల్లెలు అలా ఉన్నారు, వాళ్ళని అమ్మ బంధిస్తూనే ఉన్నది తునిలోను. ఇప్పటికే అండి ఒక చెల్లి అయితే బాతులో ప్రార్థన చేసుకుంటుందండి. ఒక చెల్లి అయితే బాతులో ప్రార్థన చేసుకుంటారు. ఏమమ్మా బాతులో చేసుకుంటున్నావు కదా, అది అపరిస్థితి అంటే ఎవడన్నాడు అపరిస్థితి అని? ఆమె చేసుకొని ఇవ్వట్లేదు ప్రార్థన. తల్లిదండ్రి ఎవరు? తల్లిదండ్రులు శత్రువులు. 18 సంవత్సరాలు నిండాక రాజ్యాంగం చెప్పిన ప్రకారంగా నువ్వు ఏ దేవుడినన్నా ఎవరినన్నా నువ్వు తిరగచ్చు, ఎవరన్నా నమ్మచ్చు. ఈడాడు చెప్తే నువ్వు నమ్మడానికి నిజం ఏది చెప్తుందో, నిజము ఏ గ్రంథం అయితే నీకు సరైన తోవ నేర్పుతుందో, నీ భార్యని కరాష్ట్రంగా ఉండమంటుందో, ఇంకో యవనస్తురాలు యవన కాలం ఉంది నీ భర్త ఎందుకు సంతోషించమంటుందో ఆ గ్రంథాన్ని నమ్ము. ఓ యవనస్తుడా యవన కాలం ఉందను నీ భార్య ఎందును సంతోషించు, పరాశ్రీని ఎలా కోగిలించుకుందురా అని చెప్తున్నాడు. ఏ దేవుడు అయితే చెప్తున్నాడు ఆ దేవుని నమ్ము. ఆ ఇంట్లో శోధన ఉంటుందండి? శోధన ఉంటుందా? ఏమంటున్నారు? పురుషుడు వెళ్ళి వ్యభిచారం చేస్తే ఆడు సంసారం చేసి వచ్చినట్లుగా, అదే ఆడమని చేస్తే వ్యభిచారం చేసినట్లుగా ముద్రించిన ఈ పెద్దలు, ఈ లోకము ఎంత ముద్రండి. అలాగే యశ్వ్రభు దగ్గరికి ఒక ఆవిడని, ఇంకో బోధకుడా ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడి ఉంది, అది ఆడిని వదిలేశారండి. ఎవరిని? ఆడు సంసారం చేశాడు అనమాట. ఎవరిని? అక్కడ నిజం చెప్పాలంటే ఉద్దుని తీసుకురావాలి కదా, ఉద్దుని తీసుకురావాలా. కానీ ఒక్కరిని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పడిపోయింది ఆమె. బోధకుడా మీరే చెప్పండి, మీరే న్యాయం తీర్చండి. మోసే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఈమె వ్యభిచారం చేసింది కనుక రాయలతో కొట్టి చంపేయాలి అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీలో ఎవరైనా పాపం చేయని వాళ్ళు ఉంటే మొదట వేయండి. వీళ్ళందరూ అలాంటి వాళ్ళేనండి, మామూలు వాళ్ళు కాదు వీళ్ళు, తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళు యూదులు చాలామంది ఉన్నారు, అందరూ పాపం చేసిన వారు కనుక వెనక్కి వెళ్ళిపోయారండి. నా దేవుడు చెప్పుతుండగా అది నిజమే అవుతుందండి ఖచ్చితంగా. ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ రోజు వెనక్కి వెళ్ళరండి. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ దేవుడి మీద తిరుగుబాటు చేసే వాళ్ళందరూ వెళ్ళరా? సేవాతత్వంలోనూ ఇచ్చిన లోకువ ఎవడు? సేవకుడు ఇస్తున్నాడండి లోకువ. ప్రేమైన దేవుని సంఘం అలాగే ఇవ్వకూడదు అండి. అసలు ఒక సాతానుడికే నరకం తప్పదు. మరి నీకు నరకం తప్పుతుంది అనుకుంటున్నావా? ఆడికి నిత్యమెక్కినలోని మండపడతాడు, చచ్చిపోతాడు. ఆడితో పాటు నువ్వు వెళ్ళిపోవాలని చూస్తున్నావు. దేవునికి మహిమ కలిగిన గాక. చూడండి లోకస్తు వార్తలు ఏమంటున్నాడు? లోకస్తు వార్త 8వ అధ్యాయము 31వ వచనంలో, నీ పేరేమని చూడండి. చెప్పాలా? తన పేరు చెప్పి పౌటకు
నమ్మకో. ఏమని అడుగుతున్నాడు అంటాడు? దయ్యాలు ఏమని అడుగుతున్నాయండి దేవుణ్ణి? పాతాళానికి పోవద్దని ఆజ్ఞాపించవద్దు అంటే దేవుడు ఆజ్ఞాపించగల పోతుందా? ఖచ్చితంగా పోతుంది. అంటే అక్కడ ఏమంటాడు చూడండి, బాగా చూడాలా. ఆ దయ్యములు వానిలో తోసి ఉండెను గనక వాడు తన పేరు సేన అని చెప్పి ఆ పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఎవరిని అడిగాయండి? దేవుడిని అడిగాయి లేదా? అడిగినాయా లేదా? ఎక్కడికి? పాతాళానికి ఆజ్ఞాపించగలి పోతాయా? పోవా? అంటే దయ్యాలు పాతాళానికి మమ్మల్ని ఆజ్ఞాపించొద్దు అని ప్రాధేయపడుతున్నాయి దేవుడి దగ్గర, దేవుడి కాళ్ళ దగ్గర. ప్రభువా మమ్మల్ని పాతాళానికి ఆజ్ఞాపించొద్దు, మమ్మల్ని విడిచిపెట్టు, నువ్వు ఆజ్ఞాపిస్తే మేము నాశనం అయిపోతాం, ఏ కారణం లేదు. దేవుడు ఎందుకు ఆజ్ఞాపించట్లేదు? నీ స్వభావం మారడానికి కోసం. ఆటలకి సమర్పణ, ఆటలకి ఇచ్చాడు, ఏమైనా అవకాశం ఇచ్చాడు. ప్రార్థిస్తున్నాయి దేవుణ్ణి, సాగలిపాడు, మమ్మల్ని పాతాళానికి ఆజ్ఞాపించదు ప్రభువా. ఏమని ప్రార్థన చేస్తున్నా చూడండి. మమ్మల్ని పాతాళానికి ఆజ్ఞాపించవద్దు, ఆజ్ఞాపిస్తే ఏమవుతుందంట? చచ్చిపోతాయి, నరకంలో పడిపోతాయి. ఈరోజు మనుషుడికి మమ్మల్ని నరకానికి పంపొద్దు అని దేవుని అడగడు. ఎందుకంటే వీడికి గర్వం ఎక్కువ, వీడు అపవాది సంబంధి, వీడికి ఎందుకంటే కొవ్వు ఎక్కువ, అహము ఎక్కువ. ప్రభువా నా భర్తని నా పిల్లల్ని పాతాళానికి ఆజ్ఞాపించొద్దు, మమ్మల్ని కాయండి ప్రభువా. సాతానికి ఎత్తికారం లేదు, మరి మాకెక్కలాగా వస్తుంది ప్రభువా? ఆడికే ఎత్తికారం లేదు, నీకెక్కడి నుంచి తిక్కానం వస్తుందిరా అని అంటాడు దేవుడు. ఒరే నాయనా, నువ్వు లోకం 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 అందం 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 అని తిరుగుతున్నావే, ధనము ధనము ధనం అని తిరుగుతున్నావే, గుండె జబ్బు వచ్చిపోయాక నీకు నరకపోలేను, భోజనాలు ఆడతాడు రా, కంగారు పడుకు అంటాడు దేవుడు. చూడండి, ఒక మనుషుడు చేసిన పనులకి దేవుడు నమ్ముకో నువ్వు చర్చకు దూరం అయిపోతున్నట్టు, నువ్వు నరకానికి బాధ్యుడివే, నువ్వు ఆబాధకుడు, నువ్వు అపవాది సంబంధం అంటాడు దేవుడు. అంటాడా లేదా? ఇక్కడ ఏమంటాడు? పాతాళానికి మమ్మల్ని ఆజ్ఞాపించొద్దు ప్రభువా, మమ్మల్ని ఆజ్ఞాపించొద్దు, మమ్మల్ని ఆజ్ఞాపిస్తే మా బతుకు ఏమైపోద్ది? సాతానికి ఎందుకు అలాగ ప్రార్థన చేయాలి సాతానికి? అంటే నరకం అంటే ఎవరికి భయము? తలామెందరు అంటారు, అది సాతానది కాదు నాయన, నరకమే దానికి భయం, దడొచ్చేది నరకం అని కదా దానికి. ఆ భయం వలన, సాతానికి భయం వలన ఈరోజు నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నీ భర్తని అలగెత్తున్నారా, నీ భర్తని అది దాన్ని ఒళ్ళేసుకుంటే నువ్వు ఆపలేవు. ఒక్కసారి దాన్ని ఒళ్ళేసుకోవడం ఎపిసారం చేయడం మొదలెట్టిందనుకో నీ భర్తతో నువ్వేమి చేయలేవు. నీ జీవితం వల్ల రోడ్డు మీద సాపలాగా వేసుకోవడమే తప్ప. తెలుసా ప్రేమైన దేవుని సంగమా, మన కుటుంబంలోను మన భర్తని మనకి కాకాని చేస్తుందంటే కారణం ఎవరు అనుకుంటున్నావు? అది లోకం అలవాట్లకి మురుపు చూపిస్తుంది, మరిపిస్తుంది. చూడరా నాయన, మీ ఆవిడే ఏమందంగా ఉంది, నువ్వు ఇంట్లో ప్రియురాలు పెట్టు, వంటింట్లోనూ ఇంట్లో ఇళ్ళని పెట్టు, వంటింట్లోనూ ఏమంటాడు? ప్రియురాల్ని పెట్టుకో తప్పులేదు, విచారణ చేయి తప్పులేదు. ఆడి అలవాట్లన్నీ అలాగుంటాయండి. ఆడికి నరకానికి పాలు పంపులు అయిపోతానండి. ఆడికి భయం వేస్తే ప్రకటన గ్రంథంలో అంటాడు 12:12 అందుచేత పరలోక నివాసులారా, భూమి సముద్రం మీకు శ్రమ, వాదికి తనకు సమయం కొంచెమే ఉన్నదని తెలుసుకొని మీ యొద్దకు అతి ఘోరంగా వస్తున్నాడు. ఎవరిని? మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి, నీ భర్తని నీ కాకాండ చేయడానికి, నీ భార్యని నీ కాకాండ చేయడానికి, నీ అందముల్ని నీ కాకాండ చేయడానికి. అండి తల్లిదండ్రులు లేకుండా మనకి బ్రతుకుందంటారా? మనకి తల్లిదండ్రులు లేనివారు ఎంతమంది ఉన్నారండి? కుటుంబం ఉండే అడుక్కుంటున్నారు, జాబులు లేక ఆ కాంతాలు చుతుకాంతాలు పెట్టుకొని నాసుకు అడుక్కుని స్థితిలోకి వెళ్ళిపోయారండి.
యథార్థతనానికి ఎవడు జాబ్ ఇవ్వడండి, నీతికి ఎవడు జాబ్ ఇవ్వడండి. లంచం పుచ్చుకున్న వాడే ప్రతి ఒక్కడు తయారయ్యాడండి. పోలీసుడి దగ్గరికి వెళ్తే లంచం కావాలి, ఒక డాక్టర్ కాడికి వెళ్తే లంచం కావాలి, తర్వాత ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే లంచం కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లంచం కావాలి. లంచం లేదా మంచం వేయరండి, ఎవరు వేయరండి. ఈడు ఎవడు ఈ అబద్ధాలు ఆడిస్తున్నాడు, ఈడు ఎవడు అంటే ఆడే. నా కుమారుడు చెప్పాను కదా నీకు మొన్న, ఒక పాస్టర్ గారితో వరకు మాట్లాడానే నేను. పాస్టర్ గారితో ఉండి ఆ పాస్టర్ గారిని మొరుగు చేసి నేనే మాట్లాడాను. ఆ రోజు కనుక్కోలేకపోయావా, చూడలేకపోయావా, నీ హృదయము కలవర పడలేదా అంటాడు దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో పడుకుంటాం, ఆరాధన అక్కర్లేదులే, తర్వాత రేపు వెళ్దాంలే అనుకుంటే ఏమవుతుందండి? ఆ రాత్రి చచ్చిపోతే ఏమవుతుంది? ఆ రాత్రి చచ్చిపోతే ఏమవుతుంది? ప్రేమైన దేవుని సంగమా, ఆ రాత్రి చచ్చిపోతే ఏమవుతుందండి? ఆ రాత్రి చచ్చిపోతే ఏమవుతుంది? అంతే, నీ జీవితం ఆరు వెంటిదిరా. ఏదో ఒక ఊరెళ్ళి ఒక వ్యాపారం చేసుకొని సంపాదించగల అనుకున్న వారికి శ్రమ కాదండి. చూడండి, పేతృపత్రిక యాకోబు పత్రిక తీయండి, 4వ అధ్యాయము 13వ వచనం తీయండి. ఏమంటాడు? నేడైనాను రేపైనాను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రాండని చెప్పుకొని వారులారా. ఏమన్నాడు చూడండి, ఈ ఊర్లో నీకు పని లేదు, ఈ ఊర్లో పాటు లేదు, నువ్వు ఏదో దిక్కలకి వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నా అనుకున్న వారులారా. ఏమంటాడు దేవుడు? పిలుతున్నాడండి. ఇక్కడ పని చేయవు, ఈ ఊర్లో పని అవ్వదు, ఈ ఊర్లో అంతా తిరగబట్టాయి. నీ పుట్టిన ఊర్లో నువ్వు కుదిరి చేయకపోతే బయట ఊరెళ్ళి ఎవరన్నా ఆపగలవా? ఆడు తప్పు చేస్తున్నాడు అనగలవా? పాతేతారు నిన్నే, లేదా పాతేతారు లేదా? ఏం చెప్పలేదు. నీ ఇంటికాడు నీ తన్నా వాళ్ళుగా చెప్పుకోలేనప్పుడు నువ్వు మాకెందుకు చెప్తున్నావు అయ్యా అంటారు. అవునా? అంటారు లేదండి? అంతే కదండి. ఏంటంటే చూడండి, ఒకసారి చదవండి, ఇయ్యాలా 4వ అధ్యాయం 13వ వచనం. మిగతా ప్రసంగాలకు వెళ్ళంటారు, ఇయ్యమని చెప్పుకెళ్ళిపోతారు. అప్పుడు ఇల్లు మొక్కలు ఆలమొక్కలు కోతులు మూతులారిపోయినట్లుగా చూడాలా వాక్యం చెప్పడానికి. నేడైనాను రేపైనాను ఒకానొక పట్టణం నాకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము పొందుదుము రండని చెప్పుకోని వారులారా. రేపేమి సంభవించును నీకు తెలీదు, నీ జీవితం ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి. చూడండి, ఆవిరి వంటి వారు పొయ్యి మీద ఎలా తీస్తే, కుండ మీద మోత ఎలా తీస్తే, ఏంటంట కుండ మీద మోత ఎలా తీస్తే ఆవిరిపోతుంది. అయిపోయింది ఈ పని, పటిక్కు పనిపోయింది. ఏంట్రా బాబు నిన్నే కదా మాట్లాడాడంటే మాట్లాడితే. ఇప్పుడు మా పెద్దమ్మ గారు వాళ్ళ కోళ్ళు చనిపోయాక నిన్న ఆ పాస్టర్ గారు అన్నారు, పక్కన పాస్టర్ గారు, నిన్న ఈ టయానికి మాట్లాడిందండి, వానున్నారు, ఈరోజు లేదు అంటున్నాడు. ఏమైపోతుంది జీవితం? ఇప్పుడు మనకే నరకం ఉందిరా బాబు అనుకుంటే ఈ మధ్యకాలంలో ఉర్లేసుకుంటున్నారు నరక. అది ఆత్మహత్య అంటే ఆత్మహత్య చేయడానికి కూడా సిద్ధపడైపోయారండి. దేవుడు ఇచ్చిన ఆత్మను కూడా తొలగించుకుంటావా నువ్వు అర్ధంతరంగా పోవడానికి? నీకు ఎవడిచ్చేది ఆ ధైర్యం? నీకు ఎవడిచ్చాడండి? దేవుడంటే భయం లేక, దేవుడంటే భక్తి లేక నీకు ఎవడిచ్చాడండి? మేకప్పులతోనూ లోకంలోనూ ఎక్కిలింప సరికును, తర్వాత యంగామకి అలవాటైపోని, పార్టీలకి అలవాటైపోని ఎవడిచ్చాడండి నీకు ఒక్కు? ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు, రేపేం జరుగుతుంది నువ్వు చెప్పగలవా? ఎవడని చెప్పగలడా? ఈరోజు సేవకులు నేను చెప్తున్నాను, రేపేమవుతుందో తెలీదు, రేపు నేను ఉంటానో బతుకుతానో తెలీదు, రేపేమవుతుంది ఎవడని చెప్పగలడండి? మరి అలాంటప్పుడు నువ్వెందుకు అంగమ్మకి అలవాటు అయిపోతున్నావు? నువ్వెందుకు ఆపత్తానికి అలవాటు అయిపోతున్నావు? సాతానుడికి కొడుకు అయిపోతున్నావు నువ్వు. ఏంటంటే దేవుడు ఎందుకండి నువ్వు ఏ ధైర్యం చూసుకొని నువ్వు మాట్లాడుతున్నావు?
ధైర్యం చూసి ఏదో ఊరేళ్ళు సంపాదించాలనుకుంటున్నావు, ఏం జరిగితే ఎవడు గతి? నీకేమైనా అవుతే ఎవడు గతి? దేవుడు నిర్లక్ష్యంగా ఇచ్చాడు అనుకుంటున్నావా? దేవుడి చాపను నిర్లక్ష్యం చేస్తావా నువ్వు? చేయడానికి సంబంధం లేదండి మనకి. దేవుడి చాపను దేవుడు తీసుకోవాలి. ఆయన పిలుపుకి పోవాలి. ఆయన పిలుపు పోవాలండి. ఆయన వచ్చేటప్పుడు సమాధులన్నీ తెరబడతాయి. మనం ఆయన లోకానికి వెళ్ళాలి, ఎత్తబడాలి, మన పిల్లలు ఎత్తబడాలి. నువ్వు ఉంటావమ్మా పరలోకం, నీ భర్త లేకపోతే నీకు అంత బాధ వేస్తా చెప్పు? అంతెందుకు నువ్వు అన్నం తింటూ నీ భర్తని ఎదుర్కొంటా క్షీణించిపోతుంటే, దుఃఖపడుతుంటే నీకు అన్నం తినాలనిపిస్తుందా అండి? కట్టుకుని భార్యకి అన్నం తినాలనిపిస్తుందా? అంతెందుకంటే కన్నా కొడుకు అన్నం తింటున్నాడు, కట్టుకున్న తండ్రోమని కన్నా తండ్రోమని నశించిపోతున్నాడు ఏంటి? ఆ కొడుక్కి సరిగ్గా ముద్ద ఎక్కుతుందా? పక్కన ఏమంటారు? తాగిపోతే తిరిగిపోతే యాసాలు వేసుకుని తిరుగుతున్నాడు రా మీ తండ్రి. ముందు మీ తండ్రికి చెప్పు. ఏంటి ఎంత బాధ అండి. చాలామంది అన్నారు నీ కుటుంబాన్ని ముందు మార్చుకోవయ్యా. మా వాళ్ళు అంటున్నారు నీ కుటుంబం వేరే నా కుటుంబం వేరే అంటున్నారు మా వాళ్ళు. ఇంతేనా? నీ కుటుంబం వేరే నా కుటుంబం. అసలు చెప్పాలంటే ఈ కుటుంబం వల్ల పరిస్థితి, దేవుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు దేవుని కుటుంబమే. కానీ దీంట్లో కొందరు వేరైపోతున్నారు. ఎవరంటే వీళ్ళు అబద్ధం ఆడేవారు, ఎగతాళి మాట్లాడేవారు, ఎక్కిలింపు చర్య చేసేవారు, పక్క సేవకుని చూసి తోడు సేవకుడిని ఎగతాళి చేసేవాడు. ఎంతమంది రండి ఇలాంటి వారు ఉన్నారు. రేపు ఏమి జరుగుతుందో మనం చేయగలమా? ఈరోజు నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు నాకు ప్రార్థన చేయడం నేర్పుతావా అని అట్లా. ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఉన్నాడండి, ఆయన పడుకుంటాడు, ఇప్పుడు ప్రార్థన చేసేవాడు, ఆల్రెడీ ప్రార్థనకి వెళ్ళి వచ్చాడు. కానీ ఒకరు ప్రార్థన చేయమన్నారు, ఆయన చేయలేదు అంటే ఆల్రెడీ ఇప్పటికే అలసట పడిపోన్నాడు. తన మండరాలు, చిన్న మండరాలు వచ్చి తాతయ్య ఎప్పుడు ప్రార్థన చేస్తావు కదా, ఈరోజు ఎందుకు చేయలేదు దాన్ని అడిగితే, ఎవరు అడిగినట్లుగా చెప్పండి మీరు? దేవుడు అడుగుతున్నాడండి. నువ్వు నాకు చెప్తున్నావు అంటే నీ అహం ఏంటి? నీ గ్యారంటీ ఏంటి? ఎవడన్నా గ్యారంటీ ఇవ్వగలడు నీ ప్రాణానికి? నువ్వు నాకు చెప్తావా? నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు నాకు చెప్తున్నా నేను అంటే ఎంత గర్ణం అండి అది. దేవుడికి ఇటువంటి ఇష్టం ఉండదండి. సాతానికి ఎత్తే కానీ లేక ప్రభువా మమ్మల్ని పాతాళానికి ఆజ్ఞాపించొద్దు, ప్రభువా మమ్మల్ని పాతాళానికి ఆజ్ఞాపించొద్దు, నరకానికి ఆజ్ఞాపించొద్దు అంటే అంటున్నాడు దేవుడు. వాడికి అపవాదికి వాడి దూతలకును, అపవాదికి దూతలు ఉన్నాయంటండి చూడండి, అపవాదికి వాడి దూతలు ఉన్నాయంట. ఆ దూతలే వస్తున్నాయి, చీకట్లో రావడం మానేగా ఇప్పుడు ఎలుగులో పడి వస్తున్నాయి. ఎలుగు దూత వాళ్ళే వస్తున్నాయి. మనం అనుకుంటా దేవుడు వచ్చేసాడు అనుకుంటా. అందుకంటున్నాడు ఇలాగ వస్తాయంటే పౌలు భద్ర అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఇదిగో నేనైనా కానీ ఒక శుభార్త, నేనైనా పరలోకం నుంచి ఒక దూత వచ్చి చెప్పినా ఆ శుభార్త నమ్మవద్దు. అలాగే నమ్మని ఆడలాడు శాపగ్రస్తుడు అవుతాడు అన్నాడా లేదా? అన్నాడా లేదా? దేవుని కృప ఉంటే మళ్ళీ వారం దేవుడు మాట్లాడితే చెప్పుకుందాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఎంతగా అండి నీ జీవితం గ్యారంటీ. ఇంకో నేడైనాను రేపైనాను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాం అనుకున్న వారులారా, నా వద్దకు రాయండి. మీ జీవితం ఏ పాటదో తెలుసుకోండి. ముందు ఈ జీవగ్రంథాన్ని చదవండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువాక నీ జీవితం ఏ పాటదో చెప్తుంది, నీ బ్రతుకు ఏ పాటదో చెప్తుంది, నీ భార్యని ఎలా చూసుకోవాలో చెప్తుంది, నీ పిల్లల్ని ఎలా చూసుకోవాలో చెప్తుంది, నీ భర్తను ఎలా కాపాడుకోవాలో చెప్తుంది. ఎంతగా చెప్తుందండి. ఇక్కడికి వెళ్ళి సంపాదించుకోవడం కాదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే. ఏంటి చేసుకోవట్లేదండి? ఊర్లో ఉండి సంపాదించుకోవట్లేదా? ఎక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి పోతాను. ఎక్కడికి పోతావు? పొట్టుకుమని పోతే ఈరోజే ఎవడు లాభం అండి. నేను చూశాను మా చిన్నాన్న వాళ్ళు సడన్గా అలా ఉండేవారు. అలా సడన్గా ఏమైంది అంటే పోయి ఒక చిన్నానైతే షుగర్ వచ్చి శరీరం పెట్టుకుంటే ఊడిపోయింది. ఏమైంది? శరీరం దుద్దుతాం అలా సోపెట్టి దుద్దిన ఫలితం ఏముంది? షుగర్ వచ్చి ఏమైంది? ఇలా శరీరం ఊడిపోయింది అండి. నీ అందం మళ్ళీ చచ్చిపోయినా, నీ జీవితంలో నా జీవితంలో నా తన్నవాళ్ళు చచ్చిపోయినా, నా జీవితంలో నేను దేవుడు అన్ని విధాలు కాపాడాడు. ఎక్కడో ఆకలిగూడి ప్రాంతంలో నా కళ్యాణ మండపం దగ్గర చచ్చిపోను ఇక్కడ తీసుకొచ్చెట్టాడు. ఆయన దేవుడు కాదంటారా? వ్యాపారవేత్త అయినా మోసగూడా అబద్ధికుడితో ఉండకండి. నా మాట మీరు నమ్మట్లేదే. ఎందుకు నమ్మట్లేదని ఎడుతున్నాడు దేవుడు.
నువ్వు అడుగు, ప్రభా నన్ను నిజంగా ప్రార్థన చేస్తాను, ఈరోజు మొదలుకో నన్ను నిజంగా ప్రార్థన చేస్తాను, నా భర్తను ఎలాగైనా కాపాడుకుంటా, ఖచ్చితంగా నా భర్తని మందిరానికి నడిపిస్తానని నువ్వు చెప్పు దేవుడి దగ్గర. ఖచ్చితంగా ఆయన నీలో ఉండి సాయం చేస్తాడు, నీతో ఉండి భోజనం చేస్తాడు, నీతో ఉండి నీ పిల్లలతో కలిసి కూర్చుంటాడు. ఏమన్నాడు? ఒలివ మొక్క వలనే నీ భోజన బల్ల చుట్టంపులు ఏమన్నాడు? ఆయన ఉంటాడు, నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి, ఆశీర్వదిస్తాడండి. ప్రేమైన దేవుని సంగమా, దేవుని కొరకు బ్రతకాలి. ఇంక బాగోలేదు, ఒంట్లో బాగోలేదు ప్రభు అంటే ఏమంటాడు? నా పని ఇచ్చినప్పుడు చేయనప్పుడు శాతగానే బ్రతుకు, నువ్వు ఎందుకు వచ్చావయ్యా, సేవకి ఎందుకు వచ్చావయ్యా అంటాడు దేవుడు. నా పని ఇచ్చని నిరూపించలేనప్పుడు నువ్వు ఎందుకు సేవకు వచ్చావు అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఈరోజు మనం ఖచ్చితంగా దేవుడిని అడిగి ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ప్రభువా నాలో ఒక్కటి కాడ ఉండగాడుతూ పక్కవాడు నేను వెళ్తున్నా, నేను ముందున్నా అనుకున్నా, నా వెనకాలన్నా నా కోసం మాట్లాడుకోవాలి. అది ఏమని మాట్లాడుకోవాలి తెలుసా? వీళ్ళు దేవుని చూడాలంటే ఈమెను చూస్తే సరిపోద్దా అనిపించాలి. మనలో దైవత్వం ఉండాలి, దైవ స్వభావం ఉండగారు, దయ్యం స్వభావం ఉండగారు, దైవత్వం, దేవుడి ప్రేమ ఉండాలి. ఆయన ప్రేమతోనండి మనకు ఆయన ప్రాణం పెట్టాడు. వీళ్ళు ఎంత చెప్పినా అయినట్లేదు కదని ఆయనే మనుషుడిగా వచ్చి మన కొరకు తన ప్రాణం పెట్టాడండి. ఇంత గొప్ప దేవుడిని ఎలాగ విడిచేస్తారండి? నీ జీవితంలో నీ భర్తను కాపాడుకోవాలన్నా, నీ తల్లిదండ్రులు కాపాడుకోవాలన్నా, ఒకరు పోయారు ఒకరు ఉన్నారా నీ కుటుంబంలో, వాళ్ళని కాపాడుకోవాలన్నా నువ్వు దేవుడిని నమ్ముకో. దీంట్లో ఒక్కటి ఉండదండి తెలుసా? మోహించేవాడు పాపం చేసినట్లుగా బైబిల్ చెప్తుంది. అంతే, పాపం చేయవద్దు, పాపం చేసేవాడు నా వాడు కాదు, ఆడు అబద్ధికుడికి సంబంధం, ఆడు మోసగాడు అయిపోయాడు అని చెప్తాడు దేవుడు. ప్రియమైన వాళ్ళ, మోసగాళ్ళని మార్చగల దేవుడు మన దేవుడు. అందుకే మనం ప్రార్థన చేస్తుండగా మన హృదయాలు మారిపోవాలి. ఇక్కడ స్వరం విన్న వారు అందరూ హృదయాలు మారిపోవాలి. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృప అనేది నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలయ్యా. నాయన అక్కడ ఉన్న ప్రాంతం